అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ మార్గదర్శి మరికొంతమంది మార్గదర్శులకి నిజమైన మార్గదర్శి కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు. మరి ఇప్పుడు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బంగారు కుటుంబాలకి ఫెలిసిటేషన్ అండ్ డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా మా మార్గదర్శులకి సర్టిఫికేట్ ఉంటుంది. ముందుగా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మా బంగారు కుటుంబానికి, ముందు బంగారు కుటుంబానికి ఎమాన్యుయల్ కుటుంబం రెండమ్మ సార్. ముందుగా బంగారు కుటుంబానికి ఫెలిసిటేషన్, ఎమాన్యుయల్కి నారా చంద్రబాబు నాయుడు గారు మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఎమాన్యుయల్ కుటుంబానికి సత్కారం. ఇక సార్ అది మార్గదర్శులకి ఇస్తున్నటువంటి ప్రశంసా పత్రం. మరి ఈ రెండో కుటుంబం నరసింహ కుటుంబానికి కూడా సార్ శాలువా కప్పి నరసింహ కుటుంబానికి కూడా ముందుగా సత్కారం చేయాల్సిందిగా కోరుతున్నాను. మార్గదర్శి సర్టిఫికేట్ ముందుగా కృష్ణారెడ్డి గారు అందుకున్నారు. రెండో బంగారు కుటుంబం నరసింహ కుటుంబం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు బంగారు కుటుంబానికి శాలువా కట్టి తమ ఆశల్ని నిజం చేసుకునేందుకు ధైర్యంతో ముందుకొచ్చిన ఈ కుటుంబాలని ఆశీపూర్వకంగా ప్రోత్సహిస్తున్నారు. మరి మా మార్గదర్శకుల్ని కూడా ఇదే విధంగా ప్రోత్సహిస్తూ సర్టిఫికెట్ని అందజేయాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ సజ్జన్ కుమార్ గోయంకా గారికి నరసింహ కుటుంబం వచ్చి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మార్గదర్శి శ్రీ అనిల్ చల్మల్ శెట్టి గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందిస్తున్నారు. థ్యాంక్ యూ. అనిల్ గారు మీరు ఒక మాట మాట్లాడితే బాగుంటుంది. అనిల్ గారు ఇందాక స్పందించారు కానీ ఐ రిక్వెస్ట్ శ్రీ అనిల్ గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. All right. Thank you so much. So I take that's a క్లుప్తమైన రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. మరి బీజేపీ నేత కైకలూరు శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారిని తమ స్పందన తెలియజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. పెద్దలు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలకి, మార్గదర్శకులకి, బంగారు కుటుంబానికి, అలాగే ఇక్కడ ఉన్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు, వివిధ గ్రామాల నుంచి నాయకులు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. 30 ఏళ్ళ నాడు చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి అని పెడితే చాలామందికి అర్థం కాలే ఏంటి జన్మభూమి అని. కానీ దానివలన గ్రామాల్లో, ఎన్నో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పెరిగినాయి. ఇవాళ దానికన్నా ఒక అడుగు ముందేసి పేదరికం నిర్మూలన కింద ఒక మిషన్ లాగా తీసుకుని వెళ్తా ఉన్నారు. ఇప్పుడు చాలామందికి అర్థం కాదు, కాకపోతే రాబోయే రోజుల్లో మనకే తెలుస్తుంది ఏంటో. ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత అర్థం అవుతుంది మనకు. తప్పకుండా ఈ ఉగాది రోజున ఏది మొదలుపెట్టినా తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష 2. 1 ఒక విజనరీ లీడరు ముఖ్యమంత్రిగా ఉండటం, ఏ నిస్వార్థం లేకోకుండా ప్రజల శ్రేయస్సే కోరుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు అన్ని ఏది ఆలోచించకుండా అన్నీ ముందుకొచ్చి సపోర్ట్ చేయటం, అలాగే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు
అన్ని రకాలుగాను ఈ రాష్ట్రానికి అండగా ఉంటాం. ఈ మూడు అయితే చంద్రబాబు నాయుడు గారి కష్టపడే తత్వమే ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి చాలా చాలా శ్రీరామ రక్ష. అలాగే నేను మీ అందరినీ కోరుతున్నాను, ఏదైనా మంచి చేసినప్పుడు ముఖ్యమంత్రి గారితో పాటు మనందరం స్పందించాలి, చెయ్యాలి. నిన్న మొన్న నాలా చట్టం అని రద్దు చేశారు. చాలా 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 పెద్ద విషయం అది ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కి, అలాగే మన రియల్ ఎస్టేట్కి, అలాగే టూరిజానికి, అన్నిటికీ డెవలప్మెంట్. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి హేళన చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే బిజినెస్ చేసే వాళ్ళకి అనుకూల వాతావరణం ఉండాలి. అది వస్తేనే కదా నాయకులందరూ వచ్చేది. దాన్ని ఎంత ఎగతాళి చేశారో చూసి తప్పకుండా మనం ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమంలో మనందరం ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుకుంటూ, చివరిగా నగాకృష్ణారెడ్డి గారు ఆయన మండలం అయిపోయిన తర్వాత పక్క మండలం మాదే, కైకలూరు నియోజకవర్గం, దాన్ని కూడా తీసుకుని డెవలప్ చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కామినేని శ్రీనివాస్ గారు. నిశ్శబ్దంగా ఉంటే ఆ నిశ్శబ్దాన్ని తక్కువ అంచనా వేయకు. ఆ చూపులు ఎక్కడో వెతుకుతూ ఉంటాయి, ఆ చూపులు సూటిగా గుచ్చుకుంటూ ఉంటాయి, భగభగ మండే నిప్పు కణవై మనందరి చైతన్యాన్ని కాంక్షిస్తూ ఉంటాయి. ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్